హలో వెల్కమ్ బ్యాక్ టు విహెచ్ఎన్ జర్మన్ ఛానల్ మిక్సప్. సో ఇప్పుడు మనం బెర్లిన్ లో ఉన్న జూలిస్టర్ గార్డెన్ లో ఒక జూకి వచ్చాం అనమాట. సో ఇక్కడ మన టార్గెట్ బంటి గార్డెన్ దొరకటం. సో నాతో పాటు మీరు కూడా చూడండి, దొరుకుతాడేమో చూద్దాం. బంటి ఫ్రెండ్ ఎక్కడ ఉంది, గద్ద మేబీ. సో చూద్దాం, జూ మొత్తం తిరిగి బంటి గాడి కనపడతాడేమో చూద్దాం మనకి. బండి కనపడలేదు గైస్. జంతువు ఉంది, గేద అది. చూడ్డానికి గేదలాగా ఉంది కనుక అది వేరే జంతువు ఫ్రెండ్స్. ఓడి అమ్మ బంటే వేరే కనపడతాడు బంటే. జూ అన్నారు, చూస్తే జంతువులు తప్ప పక్షులు చెట్లన్నీ కనపడుతున్నాయి ఇక్కడ. జంతువులు తక్కువ, చెట్లు పక్షులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మీలో ఎవరైనా స్టూడెంట్స్ రావాలనుకుంటే డిస్కౌంట్స్ ఉంటాయి అనమాట. నాకు వచ్చి 14 euros పడింది. ఇది నార్మల్ ప్రైస్ అయితే 24 euros ఉంది. ఏప్రిల్ అయితే 15 euros ఉంది నార్మల్ ప్రైస్. సో స్టూడెంట్ ఎవరైనా ఉంటే డిస్కౌంట్స్ ఉంటాయి అనమాట ఇక్కడికి రావాలి అనుకుంటే. బంటి గారి ఫోటోలో కనపడ్డాడు మనకి. బంటి ఫోటోలో కనపడ్డాడు, మరి ఎక్కడ ఉన్నాడు? లోపలికి వెళ్ళి చూద్దాం, అక్కడ ఏమైనా కనపడుతున్నాం బంటి. మీకు ఎవరికైనా కనపడితే చెప్పండి బంటి. పాండా గార్డెన్, బంటిగాడి ఏరియాకి వెళ్తున్నాం మనం. ఓ బంటి కనపడ్డాడు బంటి. ఒకటి కాదు, 2. బంటి నిద్రపోతున్నట్టున్నాడు. బంటికి తోడు ఇంకో బంటి ఉన్నాడు, 2 బంటీలు. సీహూన్లు ఉన్నాయి అక్కడ. దగ్గరికి వెళ్దాం. ఛాన్స్ చూద్దాం, దారుందేమో అటు వెళ్తాకి. బ్రిడ్జ్ మీద వెళ్ళడానికి లేదు, లాక్ చేశారు. చూద్దాం, ఒకవేళ ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఏమన్నా లేదా. అటు తారేం లేదు బ్రిడ్జ్ పైకి వెళ్ళటానికి. ఈత కొట్టుకోవాల్సి వచ్చింది ఇటు నుంచి ఇటు. సింహం దొరకలేదు మనకి. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే జూ క్లోజింగ్ టైం అయిపోయింది అనమాట. 9 to 6 ఉంటుంది. జూ క్లోజింగ్ టైం వచ్చి 9 to 6 అన్నా కదా, నేను 1 గంట ముందు వచ్చాను అనమాట. అందుకని సింహం మిస్ అయ్యాడు. నెక్స్ట్ టైం కంపల్సరీ చూపిస్తా. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు విహెచ్ఎన్ జర్మన్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.